ఇది రాజగోపాల్ రెడ్డి కాదు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ఇంటి మీద హక్కు ఉంది. వాళ్ళు హక్కుదారులు, వాళ్ళే ఓనరు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు వాళ్ళ కోసం కట్టిన ఇంటికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చి విందు అన్నం తిని నన్ను ఆశీర్వదించి వచ్చినందుకు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. విధంగా ఈరోజు చాలా మంచి రోజు. నాకన్నా ముందు మాట్లాడిన అందరూ చెప్పిండ్రు ఇల్లు అనేది మనకు గౌరవం. ఎక్కడ కూడా పిల్లనిచ్చేటప్పుడు ఇల్లు నానేటోళ్ళు, అవునా కదా? ఇల్లు ఉంటేనే ఇచ్చేటోళ్ళు, భూమి ఉందా ఇల్లుందా చూసేటోళ్ళు, పిల్లగాళ్ళు ఏం చేస్తారని తర్వాత అనేటోళ్ళు. అంటే మన ఆత్మ గౌరవం. ఇల్లు ఉంటే ఎంత గర్వంగా ఉంటుందంటే నా ఇల్లు అని చెప్పి ఆ మహిళ ఎంతో సంతోషంగా భర్త అటు ఇటు పోయినా కానీ రాత్రి పొద్దెక్కినంగా ఎక్కడికైనా పోయినా సరే దాదాపు పిల్లల్ని కంటికి రెక్కలాగా కాపాడుకుంటూ దాచుకుంటుంది ఉండే గూడే ఇల్లు. అది ఇల్లు. ఆ ఇల్లుతోటే ఆ మహిళ కన్నం. అది ఒక్క రూమ్ ఇల్లు కావచ్చు, 2 రూములు కావచ్చు, భవంతి కావచ్చు, అది ఇల్లు అన్నట్టే. ఆ పేద మహిళకు అదే భవంతి, అదే బిల్డింగు. ఎందుకంటే ఆ కళ నెరవేరాలని ఎంతో మంది ఎండకండి వానకు కలిసి గుడిసెలలో ఎంతో మంది పేద ప్రజలు ఇప్పటికి కూడా ఇల్లు కట్టుకోవాలని ఆశతో ఎదురు చూస్తుంది. గత 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తా అని చెప్పి గత ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పింది. కానీ మన మునుగోడు నియోజకవర్గంలో ఎవరికైనా ఇల్లు వచ్చినాయా? ఇవాళ లెస్స మాట్లాడుతున్న వాళ్ళు కానీ ఒకటే దఫాల నియోజకవర్గంలో 3,500 ఇచ్చిన ఘనత ఇది ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అవును, కొద్దిగా పొరపాటు జరిగింది. కలెక్టర్ గారు కూడా చెప్తున్నాను, మేడం ఇళ్ల సెలక్షన్ లో నేను అధికార పార్టీ ఎమ్మెల్యేని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మా హౌసింగ్ మినిస్టర్ ఉన్నాడు, ఒక శాసనసభ్యులుగా నాకు కూడా ఒక బాధ్యత ఉన్నది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఒక్కరు కూడా మిస్ కావద్దు. వాళ్ళకి ఇల్లు రావాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు రావాల్సిందే. Subscribe us and press the bell icon for more interesting updates.